బావని పోతావా నాని? ఉండొచ్చు కదా ఏదో ఒక రోజు. మనసు ఏం బాగాలేదు నాని. పోతామా, ఇంకా ఆరోగ్యం బాగాలేట్ వచ్చింది కదా, చూసి పోతాం. మళ్ళీ పిల్లలకు స్కూల్లో ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వచ్చేదానికి అమ్మ రాఖీల పండుగకు అప్పుడు వచ్చి నిమ్మలాగా ఉంటుంది. సరే నీ ఇష్టం. అమ్మా రాఖీల పండుగ అంటే గుర్తుందని ఎంత బాగా చేసుకునేటోళ్ళం మనం. చిన్నగా ఉండగా తమ్ముడికి రాఖీలు, చిన్నప్పుడు మేము రాఖీల పండుగ చేసుకునేది ఎంత బాగుండేది కదమ్మా. నీకు గుర్తుందా? ఎంత బాగుండేది చిన్నప్పుడు. నాకు పెద్ద రాఖీదే అనేదమ్మా. ముగ్గురం చేతులకు రాఖీలు కడుతుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేది. మూడు రాఖీలు కట్టిరు మా అక్కలని, ఎంత బాగా ఫీల్ అయ్యేదమ్మా కదా. ఆ లైఫే వేరమ్మా అప్పుడు. రాఖీలు మేము ముగ్గురం కడితే ముగ్గురే చూసుకునేది, నా చేతి నిండా అనేది. ఆడు స్వీట్ల కోసము ఇట్లా గండు చీమలాగా చేయి పెట్టి తీసుకొని తినేది. మేము పెట్టేదాకా కూడా ఆగకపోయేది. ఆడు పెద్ద చీమ మమ్మీ ఇంట్లో. తీస్తుంటే ఆరతితోనే కళ్ళు ఇట్లా ఇట్లా తిప్పేది కదమ్మా. వాడు ఏది చేసినా మంచిగా ఉండేది. అప్పుడు ముద్ద అనిపించేది వాడిని చూస్తుంటే. అడుగు కట్నం అడిగితే నాన్న చేయదు, నాన్న కట్నం అని అనేది. చిన్న చిన్న చేతులతో కాళ్ళు మొక్కుతుంటే ఎంత బాగుండేది మమ్మీ. ఎంత మంచిగా అనిపించేది తెలుసా. ముద్దు ముద్దుగా అనిపించేదమ్మా. నీకు గుర్తుందానే? ఒకసారి నాన్న ఎంతో అంతో పని చేసేది నాని. ఎంతో అంతో ఇస్తుంటే మీకు రాగానే రాఖీలు కడితే. ఈసారి 5-6 నెలలు పని లేదు, ఏం లేదు. ఇక మీరు బాధపడతారో నా మనసు అంతా బాధగా ఉంది. రాఖీ కట్టుతాను కోసం ఏం పెట్టాను పిల్లలు అంటాను. ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? ఎందుకు బాధపడతావు? రాఖీలు కడితే పైసలు పెట్టాలనే వస్తామా అని రాఖీలు కడతావా? పండుగ అంటే పండుగ చేసుకోవాలన్నా. పైసలు పెడితేనే కాదు తమ్ముడు, పైసలు పెట్టకుండా తమ్ముడే. రాఖీల పండుగ. ఎందుకు బాధపడతావు? నేను ఇద్దరు అయినప్పుడు చెల్లి తత్తి, నువ్వు వానికి తెలియకుండా వానికి. సరేనా? సరే, ఎట్లా అట్లా అడ్జస్ట్ అవుతుంది. అదే మరి అడ్జస్ట్ అవుతుంది. తర్వాత ఇస్తాను ఇంకే. సరే తీయమ్మా. నేను చెల్లి తత్తి, నువ్వు వానికి తెలియకుండా వానికి. ఈసారి ఏదో ఒకటి చేయాలి, పైసలు సంపాదించాలి. నా చేతులతో ఇవ్వాలి సార్ నేను.